వార్డు సభ ద్వారా మున్సిపాలిటీలో పలు సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కోల నిరోషా వెంకటస్వామి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన వార్డు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు ప్రజలు వార్డులో పేర్కొన్న సమస్యలను వినతి పత్రాల ద్వారా కమిషనర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వార్డులో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ వార్డు సభల ద్వారా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలపై వివరణ ఇవ్వడం జరిగిందని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ పంటలు, SIR మొదలైన వాటి గురించి తెలపడం జరిగిందన్నారు. వార్డులో మంచినీరు, మునికినీరు, శానిటేషన్ సమస్యలను వార్డు ఆఫీసర్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలంతా తగు జాగ్రత్తలు వహించాలని, తమ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొదటిసారి వార్డుకు వచ్చినందుకు కమిషనర్ను 4వ వార్డు కౌన్సిలర్ అధికం బాలకిషన్ గౌడ్, 5వ వార్డు కౌన్సిలర్ కోళ్ల నిరోషా వెంకటస్వామి గౌడ్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, ఏఈఓ సంధ్య, ANM, అంగన్వాడీ ఆశాలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు 5 మరియు 12వ వార్డులో సందర్శించడం జరిగింది. గౌరవ కౌన్సిలర్ గారి అధ్యక్షతన ఈ వార్డు సభలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ అనుసంధానంతో గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల యొక్క ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ పంటలు, SIR, NFBS స్కీమ్ల గురించి, మరియు ఇంకా ఏమైనా శానిటేషన్ సమస్య, వాటర్ సమస్య, ఎలాంటి సమస్యలున్నా మా వార్డ్ ఆఫీసర్స్, మా గౌరవ కౌన్సిలర్ దృష్టికి తీసుకురమ్మని ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. అలాగే ఇది నిరంతరం కొనసాగుతుంది. మీకు ఎలాంటి సమస్యలున్నా తొందరగా పూర్తయ్యి ఉంటేనేమో మేము వెంటనే మా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో చేయిస్తాము. మన డబ్బుతో కూడుకున్నది, ఫండ్స్తో కూడుకున్న సమస్యలు అయితే గౌరవ కౌన్సిల్లో చర్చించి డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. నగరాభివృద్ధిలో ఆల్రెడీ మనకు కొన్ని టెండర్స్ వేయడం జరిగింది. వాటిని కూడా కొన్ని చోట్ల వర్క్స్ ఆల్రెడీ టేకప్ చేసినాం. మిగతా వార్డులలో కూడా సమస్యలు ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాం. వార్డు సభకు కమిషనర్ గారు హాజరు కావడం జరిగింది. అలాగే వార్డులోని సమస్యల గురించి ప్రజలతో చర్చించడం జరిగింది. వారు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చి అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు వచ్చేది వానాకాలం కాబట్టి లీకేజీ సమస్య, మురికి సమస్య ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకువచ్చి మమ్మల్ని సంప్రదించి సాల్వ్ చేసుకోవాలని కోరుతున్నాం.